రాముడు సీతమ్మతో అలానే లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు ఫస్ట్ ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ఆ రాక్షసుడు ఎలా ఉంటాడంటే అతను చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. అతని చేతిలో ఒక శూలం ఉంటుంది. ఆ శూలానికి ఆ అడవిలోని ఆల్మోస్ట్ ప్రతి జీవి, ఏనుగులు, సింహాలు, పులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, వీటి అన్నిటి తలలు ఆ శూలానికి వేలాడి తీసుకొని ఉంటాడు అతను. వాటి నుంచి రక్తం స్రవిస్తూ ఉంది అని కూడా వాల్మీకి మహర్షి వివరిస్తూ చెప్తారు. అయినా కానీ ఆ రాక్షసుడు ఇంత బలవంతుడు, ఆ అడవిలోని ఉన్న ఈ అన్ని జీవాలను కూడా హింసించి చంపగలిగినంత బలవంతుడు. ఎలాగా అతను అంత బలవంతుడు అంటే అతనికి ఉన్న ఒక వరం. ఆ వరం ఏమిటంటే అతన్ని ఏ ఆయుధాలు ఏమీ చేయలేవు. ఇది అతనుకున్న వరం. అయితే ఈ రాక్షసుడు చేసిన ఒక పిచ్చి పని ఏంటంటే అదే రావణాసురుడు తర్వాత కూడా చేస్తాడు. అంటే సీతమ్మ నాకు కావాలి అని ఈ రాక్షసుడు సీతమ్మని పట్టుకొని దూరంగా తీసుకుపోయి రాముడికి లక్ష్మణుడికి వార్నింగ్గా చెప్తాడు, మీరు ఈవిడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, మీరు మీ ప్రాణాలు మీరు నిలుపుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా నా చేతిలో చచ్చిపోతారు మీరు. ఇవి చూడటానికి కొంచెం సినిమా డైలాగ్ లాగా ఉంటాయి, కానీ ఇది చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే రాముడు లక్ష్మణుడు ముందు కొంచెం ఏంటి ఇలా జరిగింది, ఒక రాక్షసుడు ఏంటి ఇలా చేశాడు, మనం ఎందుకు ఏం చేయలేకపోయాం అని చెప్పేసి ఆలోచించుకుంటారు. ఒక క్షణం ఆలోచించుకొని దాని తర్వాత యుద్ధం చేస్తారు. అయితే ఆ రాక్షసుడు చెప్తాడు, నాకు ఈ వరం ఉంది, నాకు ఏ శస్త్రాలు ఏమీ చేయలేవు అని. అయితే రాముడు లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేస్తున్నా ఏం చేస్తున్నా ఈ రాక్షసుడు మటుకు చావడు. అప్పుడు ఆ రాక్షసుడిని పడవేసి అంటే కిందకి పడేసి పక్కన ఒక గోతి తవ్వి, పెద్ద గోతి తవ్వి దానిలోకి పూడి చేస్తారు. పూడి చేసి దానిపైన చాలా పెద్ద పెద్ద బండరాళ్ళను పెడతారు రాముడు లక్ష్మణుడు. అలాగా ఆ రాక్షసుడు చనిపోతాడు. అయితే ఈ రాక్షసుడి కథ నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చా అంటే డెఫినెట్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ రాక్షసుడి పేరు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ రాక్షసుడి పేరు విరాధుడు. ఈ విరాధుడు అన్న పేరుకే ఒక మంచి విశ్లేషణ చేసుకోవచ్చు. విరాధ అనే పదంలో రెండు ఉన్నాయి. ఒకటి వి, దాని తర్వాత రాధ. రాధ అనే పదానికి ఒక అర్థం తృప్తి. విరాధ అనే పదానికి ఉన్న అర్థం ఏమాత్రం తృప్తి లేనివాడు, తృప్తి చెందనివాడు. సో మనందరిలో కూడా ఎక్కడో ఒక చోట మనలో సంతృప్తి ఉండదు, మనం తృప్తి చెందాం. ఇలాంటి తృప్తి చెందని వాళ్ళని ఏం చేయాలి అనే దానికి పరిష్కారం ఏంటంటే కప్పి పెట్టేయాలి. బలం దాని మీదకి ఎలాంటి అస్త్రశస్త్రాలు, ఎలాంటి బలం కూడా దాని మీద పనిచేయవు. సో ఇలాంటి వాటిని కప్పి పెట్టేయాలి. కప్పి పెట్టడం అంత ఈజీయా? మరి దానికి ఎవరు సహాయపడతారు అంటే మళ్ళీ శ్రీరామ లక్ష్మణులే సహాయపడతారు. సో మనం శ్రీరాముని కొలుద్దాం. మనలో ఉన్న ఈ వికారాన్ని, తృప్తి లేనితనాన్ని మనం జయిద్దాం. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.